अस्सलाम वालेकुम मोहम्मद अली भाई। वालेकुम अस्सलाम। ఎలా ఉన్నారు భాయ్? బాగున్నారా? బాగున్నాం భాయ్. భాయ్ మీ పేరు అలాగే మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్తారు భాయ్? నా పేరు మొహమ్మద్ అలీ. ఇది కమాల్ షీప్ ఫామ్. మన ఏలూరు డిస్టిక్ లోనే ఏలూరు టౌన్ సోమవారపేట వెళ్ళే దారిలో జేఎంజే స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటుంది మన ఫామ్. ఏ స్కూల్ భాయ్? జేఎంజే స్కూల్ మెయిన్ రోడ్ కి దగ్గరగానే ఉంటుంది. సో భాయ్ ఈ కమాల్ షీప్ ఫామ్ అన్న పేరుతోటి మనకు ఏమేమి ఉన్నాయి భాయ్ మన ఏలూరు టౌన్ లో? ఒకవేళ మీకు ఫామ్ అడ్రస్ కనిపించకపోయినా కానీ మిమ్మల్ని కలవాలంటే ఏలూరు ఆదివారపేట మార్కెట్ లో మా మటన్ షాప్ ఉంది. ఏం పేరుతో ఉందండి? కమాల్ మటన్ షాప్. అక్కడే ఉంటాను నేను. అక్కడన్నా ఇక్కడన్నా కమాల్ బిర్యానీ పాయింట్లు అన్నా ఉంటాను. ఎక్కడైనా దొరుకుతాను. కమాల్ బిర్యానీ పాయింట్ కూడా మనకుంది. సో మన ఫామ్ లో ఎన్ని పొట్టేళ్ళు పెంచుతున్నాం భాయ్ మనం? ప్రెసెంట్ వచ్చి 400 ఉన్నాయి. ఫామ్ షెడ్ కెపాసిటీ ఎంత అండి ఇది? ఇది 500 పెట్టుకోవచ్చు ఆరామ్సి. పైన వరకు? పైన కాదు, పైన కింద పక్కన చిన్న షెడ్ వేసాను. అంతా కలిపి 500 to 600 పెట్టుకునే కెపాసిటీతో పెట్టించాను. సో ప్రెసెంట్ 400 ఉన్నాయి. సో మీరు పొట్టేళ్ల పెంపకం లేదా పొట్టేళ్ళ జీవాల మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ ఉందండి? ఇది డాడీ ఎక్స్పీరియన్స్ అయితే 4-5 సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఎలివేటెడ్ లోకి రీసెంట్ లోనే ఇయర్ లోనే దిగాం. అయితే నాకు 10 years ఎక్స్పీరియన్స్ లో అవుట్ గ్రేజింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత ఎలివేటెడ్ లోకి మారాం ఇప్పుడు. సో ఈ ఫామ్ కి సంబంధించి 2 వీడియోస్ ఉంటాయండి. ఒకటి షెడ్ అయిపోయింది, ఇంకొకటి ఆయన ఓన్ గా ఎక్స్పీరియన్స్ మాట్లాడి ఉన్నారు. అలాగే నాది రివ్యూగా ఒక వీడియో అనేది కూడా దీని మీద చేయడానికి చేస్తాను నేను. ఒకసారి అది కూడా చూడొచ్చు. సో భాయ్ ఈ ఎలివేటెడ్ షెడ్ గురించి మాట్లాడుకుందాం మనం. నేనైతే చాలా ఫామ్స్ చూస్తున్నాను ఎలివేటెడ్ షెడ్, కానీ ఇలాంటి ఫామ్ నేను ఎక్కడా చూడలేదు. అంటే ఆల్మోస్ట్ ఇలాంటిదే దగ్గర చూశాను, కానీ పైన పొట్టేళ్ళు కింద కోళ్ళు పెంచుకునేది చూశాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఈ షెడ్ ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి, నేను ఒక్కొక్కటిగా వివరించుకుంటూ వస్తాను. అంటే ఈ షెడ్ పొడుగు వెడల్పు ఎంత ఉంది భాయ్? ఇది 32 విత్ ఉంది, 85 లెంత్. 8-3 అంటే 2400 స్క్వేర్ ఫీట్లు అనేది షెడ్ ఉంది. అంటే 240 పొట్టేళ్ళు దీంట్లో వేయవచ్చు. 250 అలా వేసుకోవచ్చు. పైన ఉండేది పైన, కింద వచ్చి 150 దాకా వేసుకోవచ్చు. కింద కూడా 150. సో కింద ఏమైనా ఫ్లోరింగ్ ఏమైనా వేస్తున్నారు భాయ్? కింద కూడా ఎలివేటెడే వేయించాను. ఎలివేటెడ్ లేకపోతే మనం పెంచలేము. ఇది పెంచలేమంటే మెయింటెనెన్స్ ఎక్కువ. పెంచొచ్చు, బయట ఎందుకు పెంచట్లేదు కానీ పెంచొచ్చు, కొద్ది మెయింటెనెన్స్ ఎక్కువ. ఇంత కెపాసిటీ చేయలేం. ఒక 40-50 ఎలివేటెడ్ లేకుండా చేసుకోవచ్చు. సో మీరు కూడా నేను మీ వీడియో చూసే ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళాను. ఆయన ఖాన్ భాయ్ వీడియో చూసేదాకా నాకు కూడా నమ్మకం రాలేదు. ఆయనది చూసి నేను కూడా ఎలివేటెడ్కి వెళ్ళాను అన్నారు. కానీ ఖాన్ భాయ్ దగ్గర ఇలాంటిది లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి 10 మంది చెయ్యాలా, అలాంటి కొత్త కాన్సెప్ట్ మీరు క్రియేట్ చేశారు. ఆ ఆలోచన ఎలా వచ్చింది భాయ్? అంటే ఫస్ట్ ఫ్లోర్ లో పొట్టేళ్ళు పెంచొచ్చు, కింద ఫ్లోర్ లో కూడా పొట్టేళ్ళు పెంచొచ్చు. అంటే ఒకే ఖర్చులో 240 పొట్టేళ్ళు పట్టే దగ్గర మీరు 480 పొట్టేళ్ళు పెంచుతున్నారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది భాయ్? ఇది ఇనీషియల్ గా నాన్నగారు చెప్పారు పైన కింద పెట్టుకోవచ్చు. అయితే కింద కోళ్లు పెంచుకుంటున్నారు కదా, అదే కాన్సెప్ట్ లో మన కోళ్ళు జోలికి వెళ్ళలేదు ఎప్పుడు. అయితే మనకి ఉన్న చిన్నప్పుడు కానీ పొట్టేళ్ళే కాబట్టి అదే కాన్సెప్ట్ లో కోల్డ్ ప్లేస్ లో పొట్టేలు పెట్టాను. హైట్ కొద్దిగా హైట్ చేశాను. 2 అడుగులు హైట్ పెట్టుకుంటే బాగా వచ్చింది. సో ఈ ఫస్ట్ ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఫ్లోర్ షెడ్, ఇది వేసేటప్పుడే 2 విధాలుగా పైన పొట్టేళ్ళు ఉండాలా కింద పొట్టేళ్ళు ఉండాలా అన్న ఆలోచనతో స్టార్ట్ చేశారు? ఆలోచన ఉంది కానీ వేసింది మటుకు ఇనిషియల్ గా పైన ఒకటే. ఆ తర్వాత మనకి ఎలా ఉందా ఏంటి అనే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక కింద కూడా వేయించాను. కింద వేయించినాక కంటిన్యూ వర్క్ పెట్టి మళ్ళీ పక్కన షెడ్ వేయించాను వాడుకోవడానికి. మనం నిలబడి ఉండే షెడ్ వచ్చేసి కింద నుంచి ప్లాట్ఫామ్ ఎన్ని అడుగులు పైకి ఉంది భాయ్? ఇది 9 feet హైట్ పెట్టించాను. 9 feet హైట్ ఉంది. సో ఇక్కడ నుంచి టాప్ ఎంత హైట్ ఉందండి? 11 feet ఉండొచ్చు. 11 అడుగుల దాకా. సైడ్ వచ్చేటప్పటికి 8 ఉంది. 8 ఉంది. అదిగో 4, 2, 2, 8.5 ఉంది. హైట్ వచ్చి 11 పెట్టించాను. 11 ఉంది. సో ఇక్కడి కొలతలతో పోల్చుకుంటే కింద టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. అవును. సో ఇక్కడ మనకు 8 అడుగులు పైన మనం నిలబడుకుని ఉంటే కింద ఇప్పుడు పెట్టండే పొట్టేళ్ళు ఎన్ని అడుగుల ఎత్తులో ఉన్నాయి అవి? అది అడుగున్నారే పెట్టించాను. అడుగున్నారకి క్లీనింగ్ మనకి సరిపోయేది చూసుకున్నాను. ఫస్ట్ క్లీనింగ్ మనకి ఎంత అయితే అంత తక్కువలో పెట్టుకోవాలి. క్లీనింగ్ అయితే చాలు. ముందు మనకి జీవాలు పెంచుతున్నా అంటే క్లీనింగ్ ఉండాలి మనకి. సో ఈ సైడ్ కార్నర్ కూడా ఇక్కడ మనం 8 అడుగులు చెప్పాం సైడ్ కార్నర్. సో అది ఎంత తగ్గిపోయిందండి కిందకి వచ్చేటప్పటికి? 7 లోపే ఉంది. 7 లోపలే ఉంది. సో దీనికి దానికి తేడా అంటే స్మెల్ రావడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ పిల్ల ఇక్కడ గ్రోత్ బాగుంది అక్కడ తగ్గుతుంది ఇలాంటివి ఏమైనా గమనించారా? లేదు ప్రెజెంట్ బాగానే ఉంది. ఇక్కడ పైన కూడా బాగానే ఉంది, కింద కూడా బాగానే ఉంది. కింద ఇప్పుడు
ఎలా చూసుకున్నా సరే 150 పిల్లలు వేసుకోవచ్చు. 150 పిల్లలు. 150. అంటే ఇది మీరు స్టోరేజ్ లో ఏదో పెట్టినట్టున్నారు ఇటు పక్క, అది కూడా తీసేస్తే దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఇన్ని పిల్లలే వస్తాయనేసి అనుకుంటున్నాను. రావా? మరి క్లీనింగ్ ప్రొసీజర్ సరిపోదు కదా, క్లీనింగ్ కి సరిపోదా? ఇది అనుకోండి ఇక్కడ కొడితే అక్కడ దాకా వెళ్ళిపోతుంది. కింద ఎంత వెడల్పు విత్ తక్కువ ఉన్నా పర్లా, వీళ్ళ లెంత్ ఉండాలి మనకి. ఇటువైపు తగ్గించేస్తున్నారు. ఇటు తగ్గించాను కానీ లెంత్ ఎప్పుడు తగ్గించాలి. లెంత్ ఎంత ఎక్కువ అంటే అన్ని పిల్లలు తినడానికి మనం ఫీడ్ ట్రైన్ పట్టుద్ది. సో ఈ కింద మీరు రేకులు వేస్తున్నారు కదా, అంటే మనం నిలబడి ఉండే ప్లాట్ఫామ్ కింద మీరు రేకులు వేస్తున్నారు. ఈ రేకులు కూడా మీరు వేసేటప్పుడే ఫిక్సెడ్ అయ్యి వేసినారా, లేదంటే రెండో ఆలోచన రెండో షెడ్ కట్టాలి? రెండో చిన్న ఆలోచన ఉందనే వేయించాను. ₹1 ఎక్కువైనా సరే ఆ షెడ్ వస్తుంది, షెడ్ కింద పిల్లలు పెట్టుకున్న ఆలోచనే. కోళ్ళు పెడుతున్నారు కదా, కోళ్ళు అదే కాన్సెప్ట్ లో నేను కూడా వెళ్ళిపోయాను. కోళ్ళు బదులు వేస్ట్ పాస్ మొత్తం సైడ్ లోకి వెళ్ళిపోవాలి. పైన ఉండేది కింద ఉండేటివి మాత్రం దాని కింద 1.5 అడుగు. లేదు డైలీ క్లీనింగ్ కింద కూడా ఫ్లోరింగ్ చేయించాను కదా, ఫ్లోరింగ్ చేయించిన దాని మీద డైలీ ఈ టైప్ నుంచి ఆ టైప్ కొట్టే ఒక కర్ర ఉంటది, తోసేస్తుంది, అటు బయట కలెక్ట్ చేసుకుని వాటర్ కొట్టాలి. సో ఈ ఎలివేటెడ్ షెడ్ పెట్టడానికి మెయిన్ రీజన్ పని కష్టం తగ్గించడానికి, జీవాలు హెల్దీగా ఉండడానికి అనేసి చెప్తారు. సో మీరు వర్కర్స్ కి రోజు పని ఇస్తున్నట్టే కదా, అంటే డైలీ క్లీన్ చేస్తే. క్లీనింగ్ ఒకటే పని, అవుట్ గ్రేజింగ్ లో ఇది కాదు ఉండేది. అవుట్ గ్రేజింగ్ లో కన్నా ఇక్కడ ఎలివేటెడ్ లో 90% పని తగ్గిపోతుంది. ఖచ్చితంగా. ఈ 200 పొట్టేళ్ళకి ఎంతమంది, 400 పొట్టేళ్ళకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారండి? 600 పొట్టేళ్ళు అయినా సరే మన స్టాఫ్ ఇద్దరు, ఇప్పుడు 3 ఉన్నారు. ఇద్దరు మేత వేసుకోవడం, క్లీన్ చేసుకోవడం డైలీ దీంతోనే. ఇప్పుడు క్లీనింగ్ 2 ఉంటారు, ఒక ఎక్స్పీరియన్స్ అటెండెంట్ ఉంటాడు. ఏది బాగుందా ఏది బాగోలేదు అని చూసుకోవడానికి ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి. బాబు ఇది మేలేదంటే దానికి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కావాలి. సో ఒకరు జీవాల హెల్త్ కండిషన్స్ అవి చూసుకోవడానికి డైలీ అబ్జర్వేషన్, ఇంకొకరు షెడ్ క్లీనింగ్, మేత వేసుకోవడానికి. ఈ 2 పనులు తప్ప వేరే పని లేదు ఫామ్ లో. లేదు. సో ఈ షెడ్ ఇప్పుడు మీరు 80కి 38 ఏదో అన్నారు, 3285. సో దీనికి ఒకవైపు వేయాల్సిన ఖర్చు ఎంత పడిందండి? అంటే మనం నిలబడుకొని ఉన్నాం కదా, ఇలా కిందది మర్చిపోండి మీరు, ఇలా వేయాలంటే ఎంత ఖర్చు అయింది దీనికి? ఇది వేసాను, దీని కింద ఇది ప్లాస్టిక్, ఇది ఐరన్ షీట్ ఉంది కదా, ఆ షీట్ తో పాటు పైన వేసే ప్లానింగ్, ఇనిషియల్ ప్లానింగ్ అదే. స్టార్టింగ్ అక్కడ రేకు ఉండాలి, రేకు పైన మ్యాట్ రావాలా, మ్యాట్ మీద ఏదో పోసినా రేకు మీద పడాలి. ఆ రేకు మనం డైలీ క్లీన్ చేసుకున్నాం వాటర్. ఆ లెక్కతో చూసుకుంటే నాకు పైన ఒకటే 25 లక్షలు అయింది. 25 లక్షలు నాకు అనుకూలంగా చేయించుకోవాలి. రూపాయి ఎగినా పర్లేదు, డైలీ మెయింటెనెన్స్, డైలీ లేబర్, ఎక్కువ వర్క్ లేకుండా వాటర్ కొడితే వెళ్ళిపోయేటట్టుగా సైడ్ కాలువలు పెట్టించాను. డైలీ వాటర్ కొడితే కాలువలోకి వెళ్ళిపోయి డ్రైన్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇది 240 పొట్టేళ్ళకి 25 లక్షలు అనేది మీకు అయిన ఖర్చు. సో కింద 150 పొట్టేళ్ళు పెడుతున్నారు మీరు. సపోజ్ అదే 150 పొట్టేళ్ళ పిల్లలకు మీరు ఇంకొక షెడ్ వేయాలంటే మీ లెక్క ప్రకారం ఎంత? మళ్ళీ అంతే అవుతుంది ఆటోమేటిక్ గా. ఇది అది అని చెప్పి 20 లక్షల దాకా తీసుకెళ్తుంది. నేను అంత అవ్వలేదు కదా ఇప్పుడు. ఎలా చూసుకున్నా సరే పైన 25 లక్షలు అయింది, కింద 5 లక్షల్లో అయిపోయింది. హైలైట్ ఇదే నేను పాయింట్ నోట్ చేసి చెప్పాలనుకునేది. మీరు 240కి 25 లక్షలు షెడ్ ఖర్చు అయింది, కింద ఉండే 150 పిల్లలకి 3 లక్షలు మాత్రమే ఖర్చు. 5 లక్షలు అయింది. 5 లక్షలు అయిందా? 5 లక్షలు. 5 లక్షలు అయినా మనకు చాలా వరకు సైడ్ బీమ్ చేయవలసిన లేదు. ఏంటంటే అడ్డాలు వేసుకోవాలి, ఫ్లోర్ మ్యాట్. ఫ్లోర్ మ్యాట్ 1,50,000 ఎంతో అయింది. ఆ తర్వాత ఐరన్ కి వచ్చి ₹1,00,000 అయింది. లేబర్ కి ఇది అది కలిపి 5 లోపు అయిపోయింది. సో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు కాంట్రాక్ట్ బేస్ లో ఇచ్చారా, లేదంటే మీరు మెటీరియల్ తెచ్చుకుంటే వర్క్ వాళ్ళు చేసి ఇచ్చారండి? లేదు, ఓన్ గానే మీ వీడియోలు చూసాం కాబట్టి అలా ప్లానింగ్ మీద వెళ్ళాం. ఏంటంటే కింద కోళ్ళు కాకుండా జీవాలు పెట్టే విధంగా పెట్టుకున్నాం అంతే. ఇది అడగడానికి 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. మొదటిది వచ్చేసి ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పని చేసేవాళ్ళు, వాళ్లకు మీరు ప్లానింగ్ చెప్పినప్పుడు అర్థం అవుతుందా అనేది ఒకటి. ఇది నేను లోకల్ వర్కర్స్ పెట్టాల, తిరుచి నుంచి తెప్పించాను. తిరుచి నుంచి వచ్చారా? అక్కడే వెల్డర్స్. నాకు ఇది 25 లక్షలు అవడానికి కారణం కూడా నాకు పని నీట్ గా చేసి పెడతారని అక్కడ నుండి తెప్పించాను, తిరుచి, తమిళనాడు. సో షీట్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారా? ప్లాస్టిక్ లేదు, వాళ్ళు మన వాళ్ళకి మనకు కుదిరితే వాళ్ళే చెప్తారు. పిఎస్ఆర్ కంపెనీ ఫలానా ఉంది అని మనక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, అక్కడే కొనేయచ్చు. సో ఇది ₹116 ఎంఆర్పి ఉంది. ₹116 1 ఫీట్ ఉంది. అంటే 2 అడుగులకు 2 అడుగులు 1 ఫీట్ వచ్చి ₹116. దాని ప్లస్ జిఎస్టీ ఉంటది, 14% 18% ఉంది జిఎస్టీ. అది కాక ₹116.
సో 220 రూపాయలు అనేది 2 అడుగుల షీట్ అనేది మనకు మీరు కొన్నప్పుడు 1 ఫీట్ వచ్చి 122 124 పడుద్ది. సో అలీబాయ్ ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారము 2x2 అంటే 4 అడుగులు వస్తుంది. అవును. సో ప్రతి అడుగు 116 రూపాయలు వితౌట్ జిఎస్టి. సో ఆ లెక్కన మీరు తెప్పించారు. సో 25 లక్షలు అనేది ఈ రకంగా షెడ్డుకైనా ఖర్చు. సో ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే మనకు మొత్తం ఒక 28 లక్షల దాకా వేసుకున్నా కానీ 30 లక్షలు వేసుకున్నా కానీ 400 పొట్టేళ్ళు అనేటివి దీంట్లో పెడుతున్నాం మనం. అంటే 500 దాకా పెట్టేస్తున్నాం యావరేజ్ మీద. సో మీ ఇంకొక వీడియో ఇంట్రెస్టింగ్ గా చూడడానికి, సో ఇంకొక షెడ్ ఉంది కదా మర్చిపోయాను. సో ఈ స్టోరేజ్ ది తర్వాత కొత్తగా కట్టిన షెడ్ దాని ఖర్చు ఎంత అయిందండి? అది నాకు వచ్చి 3 లక్షల్లో అయిపోయింది. అది 26x26 22-26 సైజ్ వచ్చి 20కి 26 వేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఈ స్టోరేజ్ రూమ్ తోటి కలిపోయిందా ఈ 3.5 లక్షలు? ఓన్లీ షెడ్ కాదు, సపరేట్ వేయించాను. స్టోరేజ్ రూమ్ ముందుదే, అది రీసెంట్ గా నాకు ఏరియా వేస్ట్ అవుతుందని చెప్పి దాని కూడా జీవాలు పెట్టుకోవడానికి చేయించాను. 22x26. సో ఈ షెడ్ కి సంబంధించి ఇక మీద ఇలాంటివి ఐడియాస్ అంటే టిఎంఆర్ వీడియోస్ ఏదైనా చేసినప్పుడు నాకు చాలా మంది కామెంట్ పెడతా ఉంటారు, టిఎంఆర్ని ప్రమోషన్ చేస్తున్నారు, ఇంకోటి ప్రమోషన్ చేస్తున్నారు అనేసి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఒకప్పుడు గ్రేజింగ్ లో వెళ్ళేది, దాన్ని తీసుకుని వచ్చేసి జీరో గ్రేజింగ్ లో సెమీ ఇంటెన్సివ్ లో పెట్టారు, దాని తర్వాత జీరో గ్రేజింగ్ లో పెట్టారు, ఇప్పుడు టోటల్ గా టిఎంఆర్ మీద అంటున్నారు. అంటే ఆగిపోతే అక్కడ గ్రేజింగ్ లోనే ఆగిపోవాలా, పొలాల్లోనే ఆగిపోవాలా. ఇక్కడ దాకా వస్తున్నారంటే అప్డేట్ అవుతున్నాం మనం, అప్డేట్ అవుతున్నాం. సో నేను ఆ కాన్సెప్ట్ లో ఒక మంచి జరుగుతుందనేసి వేరే వేరే దానాలు మందులు నేను అలా చూపిస్తా ఉంటాను. కానీ కొంతమంది ప్రత్యేకంగా అది టార్గెట్ చేసినట్టుగా ప్రమోషన్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ షెడ్ కాడ ఆ పదం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఈయన 10 రూపాయలు ఖర్చు చేసి 50 జీవాలు పెట్టే దగ్గర 100 జీవాలు పెడుతున్నారు. ఇది ఒక కొత్త స్టెప్ ఏంటంటే, కొత్త ఆలోచన. రొటేషన్ ఉంటే ఎంతైనా చేయొచ్చు సార్. ముందు సరుకు కదిలిపోతా ఉండాలి, అప్పుడే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక 50 జీవాలు తీసుకొచ్చాం, ఈ 50 జీవాలు ఎలా వెళ్తాయి అన్న ప్లానింగ్ తోనే చేయాలి. మీకు ఇది మినిమం మా డాడీ 10 ఇయర్స్, నేను నా 10 ఇయర్స్, మా డాడీ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోనే ఇందులో దిగాలి. ఇనిషియల్ స్టేజ్ లో అయితే కొద్దిగా ఆ షెడ్ ఉంది, కొత్తది ఉంది. ఇనిషియల్ స్టేట్ లో వేసుకోవాలి. ఒక 50 జీవాలు మేము స్టార్ట్ చేస్తామంటే అక్కడ ఒక షెడ్ ఉంది, అది నంబర్ ఉన్నదానికి ఇంత ఖర్చు లేదు. 3 నుంచి 3.5 లక్షల్లో అవుతుంది. అది మినిమం బేసిక్ ఉండాలి. అది మామూలు 1 స్టెప్, అది నీట్ గా ఉంటది. ఇది ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ తో, మీకు 4-5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇలాంటి షెడ్ వేసుకోవాలంటే అప్పుడు ట్రై చేయొచ్చు. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు కూడా ఈ షెడ్ ని, ఇంకా నాకు తెలిసి ఇది మొదటి ఫామ్ కాబట్టి దీన్ని చూసి ఇంకా వేసేవాళ్ళు బెటర్ గా వేస్తారు. ఖర్చు తగ్గించుకునేసి ఎక్కువ జీవాలు పట్టడానికి అవకాశం ఉంటది. సో ఇప్పుడు ఈయన కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఈయన గురించి వీడియోలో చెప్తే నలుగురు చూస్తే ఈయన్ని చూసి నలుగురు వేసుకుంటారు, నలుగురికి ₹1 ఆదా అవుతుంది అనేసి మనం ఈ ప్లానింగ్ లో చెప్తా ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే ప్రత్యేకంగా ఒక జెండా పట్టుకొని కూర్చుని వస్తున్నారు అనమాట, ఒకే మాట చెప్పడానికి. సో అలాంటి వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. ఇబ్బంది లేదు, మీరు రాయాలంటే ఏదైనా రాయవచ్చు, మనకేం ఇబ్బంది లేదు దాంట్లో. సో ఈ బ్రదర్ కూడా, మన మహమ్మద్ అలీ గారు కూడా వేరే వాళ్ళ ఫామ్ చూసి ఇన్స్పైర్ అయ్యి అలా కట్టుకుందాం అన్నారు. ఈ రోజు నాకు తెలిసి ఎవరైనా నన్ను అడిగితే మహమ్మద్ అలీ ఫామ్ ఏలూరులో మనం ఏదైతే చూసామో అలా కట్టాలనుకుంటున్నాం, వాళ్ళ అడ్రస్ ఎక్కడ అనేసి ఇక మీద ఇలా అడుగుతారనేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో చాలా థ్యాంక్స్ బాయ్. అందుకే మనకు లైవ్ స్టాక్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకుంటా ఉండాలా. మీలాంటి యంగ్స్టర్స్ వచ్చి దీంట్లో ముందుకు తీసుకుని వెళ్తా ఉంటే ఇంకొంతమంది కూడా బాగుంటది. సో థ్యాంక్ యూ బ్రదర్, మంచి ఆలోచనతో మంచి విధానంలో వచ్చారు. మీ ఫామ్ కి సంబంధించి పూర్తి వీడియో ఉంది, అది మీరు చూడొచ్చు. ఇంకొకసారి అన్నగారిని ఫైనల్ టచ్ ఇచ్చేస్తాను నేను. భాయ్, మన దగ్గర సంవత్సరం మొత్తం పొట్టేళ్ళు అనేవి అందుబాటులో ఉంటే ఎన్ని ఉంటాయండి మనకు పొట్టేళ్ళు మన ఫామ్ లో? మన ఫామ్ లో డైలీ 400 మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు 400 ఖచ్చితంగా. ఇప్పుడు రేపు సాయంత్రమే నేను 850 కేజీలు మటన్ ఇవ్వాలి. ఈ 2 బ్యాచ్లు వెళ్ళిపోతాయి. 2 బ్యాచ్లు కలిపి 36 పిల్లలు ఉన్నాయి. 850 కేజీలు ఇవ్వాలి. రేపు నైట్ వెళ్ళిపోతాయి. ఎల్లుండి ఆర్డర్ కొడతాను, ఒక రోజు రెస్ట్ తీసుకుంటాను. మరి వేరే చోటుకి వెళ్ళి పొద్దున్నే తెల్లారుజామున ఎత్తికి తీసుకొచ్చి ఇది ఫిల్ చేసేదాకా నిద్ర పట్టదు. సో ఈ బ్యాచ్ అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ అలా వస్తుంది. ఆ బ్యాచ్ ఉంది ఆల్రెడీ. ఇంకో 10 రోజులు 15 రోజులు ఇంకో బ్యాచ్ వస్తుంది అలా. సో ఇలాగ బ్యాచ్ వైజెస్ గా అనేటివి అందుబాటులో ఉంటాయి. సో మనకు ఫామ్ దగ్గరకు వచ్చి ఎవరైనా ఒక పొట్టేళ్ళు 2 పొట్టేళ్ళు కావాలంటే లోకల్, మీ మార్కెట్ గురించి మీ మాటల్లో ఒకసారి చెప్పండి. మీకు 1 కావాలన్నా 2 కావాలన్నా సరే లైవ్ రేట్ వేసి ఇస్తాను, ₹450 చొప్పున. సో బల్క్ మీద 100-50 కావాలంటే ₹10 ₹20 ఇటు అటు చేసి ఇవ్వచ్చు.
బల్క్ అంటే నా కావాలంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాకు ఆర్డర్స్ ఉన్నాయి, లేదా మా మటన్ షాప్ కి కావాలా, లేదా మా మటన్ బిర్యానీ పాయింట్ కి కావాలా, నాకు ఇక్కడే సరిపోతుంది అంటారా, లేదనే ఎవరైనా వస్తే 100-200 సప్లై చేయాలి. సప్లై చేయకపోతే మా బిజినెస్ గ్రోత్ అవ్వదు. మీరు వచ్చి నాకు ఇందులోదే ఒక 10 కేజీలు మాసం అన్నా సరే, మీలాంటి వాళ్ళు నాకు చాలా మంది ఉంటారు. నాకు భయ, నాకు దీంట్లో 10 కేజీలు మాసం ఇవ్వబోయి 10 కేజీలు ఉంచుకున్నా సరే అలా అన్నా నేను రెడీగా ఇచ్చేస్తారు. 100 పొట్టేళ్ళు కావాలన్నా ఇస్తాను. సో మీకు అడ్రస్ స్క్రీన్ మీద ఉంది. సో లొకేషన్ వచ్చేసి ఆయన ఏలూరు టౌన్ లోనే ఉన్నారు. హైవేకి ఆనుకునేసి కమాల్ షీప్ ఫామ్ అనే సెర్చ్ చేయండి, మీకు ఫామ్ లొకేషన్ దొరుకుతుంది. అలాగే కమాల్ బిర్యానీ పాయింట్ బిర్యానీ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళిన అన్న కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు లొకేషన్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. లేదా ఏలూరులో మటన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా మార్కెట్, అక్కడికి వెళ్ళేసి కమాల్ షాప్ ఏదంటే మటన్ షాప్ ఏదంటే ఎవరైనా చెప్తారు, అక్కడి నుంచి అయినా మీకు కాంటాక్ట్ దొరుకుతుంది. సో చాలా క్లీన్ గా అర్థమైంది అనుకుంటున్నా. అలాగే కమాల్ భాయ్ ఫౌండర్ కూడా వచ్చేసారు మనకి, ఆయనతో కూడా ఒకసారి వీడియోలోకి ముందుకు తీసుకుందాం మనం. अस्सलाम वालेकुम कमाल भाई। वालेकुम सलाम। कैसे भाई खैरियत की? అల్హమ్దులిల్లాహ్। సో మీ పేరు మన సబ్స్క్రైబర్స్ అందరికి ఒకసారి పరిచయం చేసుకుంటారా గురుగారు? ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా, బోలో బోలో ముష్కిల్ పశ్చిమ గోదావరి జిల్లా ఆధారపేట మార్కెట్. మీ పేరు ఏమన్నారు? కమాల్. 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 సో గురుగారు ఇందాక మీ అబ్బాయి మాట్లాడుతూ, మహమ్మద్ అలీ గారు మాట్లాడుతూ, మా నాన్నగారే మాకు ఇన్స్పిరేషన్, ఆయన అనుభవంతోనే మేము ఇదంతా చేస్తున్నాం అనేసి చెప్పుకుని వచ్చారు. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే చిన్న మాట కాదు. 40 సంవత్సరాలు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి మీరు దీనిగా? జీవాలు అన్నమాట. జీవాల మీద 32 సంవత్సరాలు ఉంది. 32 సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్ లోనే ఈ ఫీల్డ్ లో ఉన్నా. సో మీరు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి గొర్రెలు పెంచిన రోజులు ఉన్నాయా, లేదంటే జస్ట్ మీకు ఇటు నుంచి అటు చేయి మారుస్తా? గొర్రెలు మించాడు, గుర్లు కానిసి పిల్లలు కానిసి కోతులు మన్ని చేస్తున్నారు. ఈ ఫామ్ అనే ఆలోచన మీదేనా, లేదంటే మీ పిల్లలు ముందుకు వచ్చారా? పిల్లలు చెప్తేనే మేము యూట్యూబ్ లో చూసి మెయింటైన్ చేస్తున్నాం. సో ఎలా ఉంది భయ్, అంటే మనం చూసిన రోజుల్లో ఆ బయటకు వెళ్ళేటి, మేతకు తిరిగేటి, సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసేది. ఈ రోజు ఇన్ని లక్షలు పెట్టి షెడ్లు పెట్టి వీటికి మేత కొని వేయాలంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఇదేదో పిచ్చి పనులు లాగున్నాయా, లేదంటే ఇదే బెస్ట్ ఉందండి? మాకు చేతిలో వ్యాపారం ఉందండి, డైలీ వ్యాపారం చేస్తుంటాం. ఏంటి పోతులు కొంటాం, పోతులు మేస్తుంటాం, ఆర్డర్లు ఇస్తాం, బిజినెస్ ఇది మాది. ఓకే. సో దానికి అనుగుణంగా ఉందంటారా? అంటే మాకు అనుకూలంగా ఉందండి. ఈ షెడ్ మీద పెట్టే ఖర్చు కానీ అయినా సరే ఏదైనా మాకు వ్యాపారం ఉంది కాబట్టి మేము అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. అడ్జస్ట్ అయిపోతా ఉందండి. మాకు మట్టిగా అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. లాస్ అయినా అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. లాస్ అయినా లాభమైనా మనం దీంట్లో ఉన్నాం కాబట్టి వదలకుండా చేసుకుంటూ రావాలి. సో అది ఉండాలా ఖచ్చితంగా. ఈ మాట ఏదైతే ఉందో ఫస్ట్ మార్కెట్, ఈ మాట తోటి మార్కెట్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత బిజినెస్ ఆటోమేటిక్ గా అదే పెరుగుతా వస్తా ఉంటది. సో నేను ఇక్కడ వచ్చాక కూడా కాల్స్ చూస్తున్నాను, అన్నకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఏమేమి ఆర్డర్స్ వస్తున్నాయనే చూస్తున్నాను. సో కమాల్ భాయ్ గారు, మీరు ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలా, మీ పేరు ఇంకా 4 వైపులు ఇంకా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే భాయ్.